ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే అంటే అందరికీ గుర్తొచ్చేంటి నాన్ వెజ్లో అందరం బాగా ఇష్టంగా తినేది ఏంటి? బిర్యానీ. ఆ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం అనుకోండి, ఇంటిల్లిపాది హ్యాపీగా తింటారు. మొదటిసారి అయితే మా ఆయన అయితే బాగా నచ్చింది అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు మనం చేసినటువంటి వంటలు తిని మెచ్చుకున్నారనుకుని మనం తినకపోయినా కడుపు నిండినట్టుగా ఉంటుంది కదా. అంత బాగా మెచ్చుకున్నారంటే ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో నేను ఇలా చేశాను ఏంటో చూపిస్తాను. వచ్చే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ. ఆ కర్రీ కూడా సూపర్గా ఉంది. దాంతోపాటు రైతా చేశాను. ఇదనమాట సండే స్పెషల్. చూద్దాం రండి. హాయ్ అండి, హలో. ఈరోజు నేను నా స్టైల్లో ఈజీగా క్విక్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చని చూపిస్తాను. నేనైతే కేజీ రైస్తో చూపిస్తున్నాను. ఈ కప్పుతో 6 వేస్తే కేజీ అయితే 4 అయింది దానికి. ఇదిగోండి, నేనైతే తెచ్చుకున్నప్పుడు ఒక 5 కేజెస్ 6 కేజెస్ అలా తెచ్చేసుకుంటాను. చూసారా, ఎప్పుడు చెప్తా ఉంటాను కదా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదని. దానికి కారణం అదే అనమాట. ఇదిగోండి, బియ్యం అయితే 6 కప్స్ వేసుకున్నాను. 6 కప్స్ అంటే కేజీ. ఇదిగోండి, ఇలా అప్పుడప్పుడు పురుగు వస్తూ ఉంటుంది, అందుకే చెక్ చేసుకోవాలని చాట్లో పోసుకున్నాను. ఒకసారి చెరిగేద్దాము. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు తెలుసా. మనం వీడియో చూసి బాగాలేదు అని కమెంట్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక వీడియో పెట్టాలి అంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది ఒక యూట్యూబర్గా యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పక్కన ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు, మనకి వాయిస్ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు, మనుషుల డిస్టర్బెన్సెస్ కూడా ఉండొద్దు. ఇండివిజువల్గా ఉంటేనే ఈజీగా చేయగలుగుతాం. పక్కన ఉన్న వాళ్ళు కొంచెం మనకు సపోర్టివ్గా ఉంటే ఏం కాదు. ఇదిగోండి, ఇలా ఒకసారి చెరిగేసి కడిగేసుకొని బియ్యం నానబెట్టేసుకుందాము. నేను చికెన్ అయితే ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ మ్యారినేషన్ చేసేటప్పుడు ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు ఇవన్నీ వేసేసి పెరుగు ఇవన్నీ వేసేసి మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి మనకి ఎక్కువ క్వాంటిటీ ఉంది. నేను ఇది ఎంత 2 కేజీస్ అనమాట. చికెన్ 2 కేజీస్ నేను 1 కేజీ బిర్యానీకి వాడతాను. ఇంకొక 1 కేజీ వచ్చేసి కర్రీ చేసుకోవడం కోసం వాడతాను. నేనైతే పెప్పర్ చికెన్ చేశాను, చాలా టేస్టీగా ఉందంట. అది ఇంకా రైస్తో తింటే కంటే చపాతీతో కానీ పూరితో కానీ తింటే బాగుంటుంది అన్నాడు మా ఆయన. సరే నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా చేస్తానులే అమ్మా. అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట. ఇదిగోండి, పోతే బియ్యం కడిగేసి పెట్టేసుకుందాం. చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను కదా. తర్వాత ఇంకొక పని ఏంటంటే ఆనియన్స్ కాల్చుకుంటే ఈ యొక్క బిర్యానీలకి టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని ఆనియన్స్ని ఫ్లేమ్ పైన కాలుస్తున్నాను. యాక్చువల్గా బొగ్గుల పైన కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. అమ్మ అట్లే చేస్తుండే. చికెన్ కర్రీ చేసిందంటే ఉల్లిగడ్డ, కొబ్బరి మంచిగా రెండింటిని, టమాటాలు కూడా పొయ్యి మీద కాల్చి పొట్టు తీసేసి కర్రీ చేస్తుండే సూపర్గా ఉంటుంది. తర్వాత వంకాయ చట్నీ అని చేస్తుండే, వంకాయ పెరుగు పచ్చడి అని సూపర్గా చేస్తుండే అమ్మ. చేసినట్టయితే నేను ఎప్పుడు ఎలా చేసిందో చూడలేదు, టేస్ట్ ఒకటే తెలుసు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొన్ని వంటలు అమ్మలు ఉన్నప్పుడే నేర్చుకోవాలి. ఆ యొక్క రుచి మళ్ళీ మనం చేసుకోవాలి అంటే అమ్మ ఉంటే అమ్మ చేతితో మాత్రమే తినగలుగుతాము. అండి, ఇది కాలుతూ ఉన్నప్పుడు ఒక కొబ్బరి కూడా తీసుకుందాము. కొబ్బరి కూడా ఇలా ఫ్లేమ్ పైన చిన్న పంట పైన పెట్టేసి కాలుస్తాను. ఫస్ట్ కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టుకున్నాను. ఆ స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. ఇదిగోండి, ఇలా మంచిగా ఉడకాలి. ఇలా మనం ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది మెత్తగా ఉన్నట్టు. అలా ఉడకనివ్వాలి. 4 తీసుకున్నా కదా, ఇంకొక 2 పెట్టుకున్నాను. ఈ మసాలా ఏంటంటే నాకు బిర్యానీలోకి కర్రీలోకి కూడా బాగుంటుంది, అందుకోసమని. దాంతోపాటు ఒక కొబ్బరి, ఈ యొక్క కొబ్బరి కూడా పెద్దగా తీసుకున్నాను, ఎందుకంటే కర్రీలకు కూడా కావాలి కదా అనేసి. తర్వాత ఇవన్నీ రెడీ చేసుకొని స్నానం చేసేసి పూజ అయిపోయిన తర్వాత చేస్తాను. దానికోసం అయితే అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకొన్ని వాటర్ ఎసరి కోసం అని పెట్టుకున్నాను. బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా కాల్చుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా. కావాలనుకుంటే టమాటా ఉంటే టమాటా కూడా ఇట్లే ఫ్లేమ్ పైన పెట్టేసి కాల్చుకోండి, బాగుంటుంది. అన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనమైతే చికెన్కి అంతా మ్యారినేషన్ చేసుకున్నాం. బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాలన్నీ
మిక్సీ పట్టుకుందాము. మనము ఉల్లిగడ్డలను పొయ్యి మీద డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటి పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకున్నాక వీటిని కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఈ యొక్క ఇత్తడి గిన్నెలో రోస్ట్ చేసేసాను. దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరిని కూడా మనము మంట పైన కాల్చుకున్నాం కదా, ఆ యొక్క కాల్చుకున్న కొబ్బరిని ఇలా నేను మంచిగా మెత్తటి పేస్ట్ లాగానైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? ఎప్పుడైనా మనము మిక్సీ పట్టేటప్పుడు ఏదైనా కానీ అది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి అది మంచిగా మెదుగుతుంది. మిక్సీ జార్ అనేటువంటిది లైఫ్ అనేటువంటి ఎక్కువగా వస్తుంది. దానిలో ఉండేటువంటి పోషకాలు అనేటువంటివి పోకుండా ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఆ మిక్సీ పట్టుకునే లోపల నేను దీంట్లో నీళ్ళైతే ఎసరు కోసం అని పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఎందుకంటే రెండు ఎట్ ఏ టైం పని చేసుకున్నాం అనుకోండి ఈజీగా అవుతుంది. అటు బిర్యానీ కోసం అని పెట్టేసుకోవాలి రైస్, ఇటు బిర్యానీ కోసం అని చికెన్ అనేటువంటిది మనము కర్రీ చేసేసుకోవాలి. రెండు ఎట్ ఏ టైం చేసుకుంటే రెండు కూడా ఈజీగా అయిపోతాయి. ఓకే, ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొచ్చుకుంటాం. ఇదిగోండి, ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను. మసాలాను మనం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దీన్ని అయితే మసాలా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత బిర్యానీ కోసం హండీ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో బిర్యానీ చేస్తాను, దీంట్లో కర్రీ చేస్తాను అనమాట. వీలైనంత వరకు స్టీల్, తర్వాత అల్యూమినియం వాడడం బంద్ చేసి స్టీల్, ఇత్తడి, తర్వాత వచ్చేసి ఐరన్ మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను బిర్యానీ కోసం. ఆయిల్ తర్వాత నెయ్యి రెండింటి కాంబినేషన్తో చేస్తాను. ఓన్లీ నెయ్యితోనైతే చెయ్యను. ఓన్లీ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం అనుకునే వాళ్ళు ఓన్లీ నెయ్యి మాత్రమే వాడుకోవచ్చు. ఇంకోండి, ఇదైతే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నది నెయ్యి. ఏదైనా మనకు ఒక మెజర్మెంట్ ఉంటే మెయిన్గా ఈ యొక్క ఆయిల్స్ కరెక్ట్గా ఉంటాయి. లేదు మెజర్మెంట్ లేకుండా చేసామనుకోండి అప్పుడు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకో 2 టైమ్స్ మిక్సీ పట్టుకునేటువంటి ఇంత వచ్చిందనమాట, 1/2 లీటర్ వచ్చింది. దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలో చెప్తాను. దాంతోపాటు ఇక్కడ మనకి వాటర్ ఉంది కదా, వాటర్లో కూడా ఏం వేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా? ఆ వాటర్లో అయినా దీంట్లో అయినా సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ ఇదిగోండి, స్టార్ ఫ్లవర్ అంటాను నేనైతే దీన్ని. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్ చెప్పండి. దీంట్లో ఒకటి వేస్తాను, దీంట్లో ఒకటి వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలాచీలు. ఇదిగోండి, దీంట్లో ఒక 2 ఇలాచీలు, దీంట్లో ఒక 2 ఇలాచీలు. తర్వాత లవంగాలు దాంట్లో ఒక 3 లవంగాలు దీంట్లో లాస్ట్కి వేస్తానులేండి, అవి చిత్తేస్తాయి. తర్వాత సాజీరా. మన బిర్యానీకి టేస్ట్ మంచిగా వస్తుంది తెలుసా. బగారన్నం చేసుకున్నా కానీ ఈ యొక్క సాజీరాతో మంచి ఫ్లేవర్ అనమాట. ఆ యొక్క వాటర్ ఇంకా మసలడం స్టార్ట్ అవ్వలేదు, అది వేసేసి స్టవ్ పెద్ద పెట్టేసాం, మసలుతూ ఉంటాయి. సాజీరా వేసుకున్నాక బిర్యానీ కోసం కావాల్సిన చెక్క వేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఫైనల్గా ఉంది బిర్యానీ ఆకు. ఇదిగోండి, దీంట్లో ఒక సగం ముక్క, దాంట్లో ఒక సగం ముక్క వేసేస్తాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది అందుకోసం. ఇంకా దాంట్లో వేయాల్సినవి అన్నీ వచ్చేసాయి. బిర్యానీ ఆకు వేసేసాము, సాజీరా వేసాను, లవంగాలు వేసా, ఇలాచీ వేసాను, దాల్చిన చెక్క వేసా, స్టార్ ఫ్లవర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క లవంగాలు వేసేసుకుంటున్నాను. వేసేసాక చెప్పాక అది వెయ్యంగా ఫస్ట్ మనం చేయాల్సింది. నెక్స్ట్ ఏం ఇంగ్రీడియంట్ వేయాలంటే మనం వేసేసారు, లేదంటే లవంగాలు పైకి చిప్పేస్తాయి. నేను మిక్సీ పట్టుకునేటువంటి ఓన్లీ కర్రీ కోసం మాత్రమే కాదు, అందుకోసమే నేను కొంచెం ఉంచాను, బిర్యానీ కోసం, కర్రీ కోసం అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి మూత పెట్టేసుకుందాం. ఓకేనా? మూత పెట్టేస్తే అది మంచిగా మసులుతూ ఉంటుంది వాటర్. అప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకున్నాం. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ యొక్క మసాలా ఉంది కదా, ఈ యొక్క మసాలా మంచిగా వేగనిద్దాం. ఇక్కడ మనము బిర్యానీ కోసం వేసినటువంటి మసాలా మంచిగా వేగాలి, అప్పుడే మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, నేను కొంచెం వేస్తాను. వేసేసి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మంచిగా ఫ్రై చేద్దాము. ఆ లోపల మనం తీసిన బాటిల్స్ అన్నీ మళ్ళీ ఏరియాగా సర్దేసుకున్నాం అనుకోండి. దట్టు అన్ని గ్లాస్ బాటిల్స్ కదా,
ఒక్కసారి చేతి తగిలిందా అయిపోతుంది. ఆ బాటిల్స్ అయిపోతే వాటిలో ఉన్నటువంటి మసాలా కూడా అయిపోతుంది. బాటిల్స్ పెట్టినప్పుడు క్యాప్స్ కరెక్ట్గా పెట్టలేము అనుకోండి, క్యాప్నే పట్టుకుంటాం. ఎవరమైనా అనుకుంటాం క్యాప్ని పట్టకుండా తీసుకోవాలని, కానీ క్యాప్ని పట్టుకోకుండా తీయలేము. వేసేసాం కదా. ఇప్పుడు ఇంకా మనం ఇంకా ఆకులు దీంట్లో వేయాల్సింది ఏం లేదు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు ఒక్కటే వేసుకోవాలి. ఇదిగోండి, ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంది అనమాట. దీంట్లో మిక్సీ పట్టినటువంటిది. మనం నాన్ వెజ్ అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది. అందుకోసమని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. బిర్యానీ మన ఇంట్లో చేస్తే పక్కింటి వరకు స్మెల్ రావాలి, అప్పుడు సూపర్ అనిపిస్తుంది తెలుసు. ఆ ఫ్లేవర్ ఎవరికైనా బిర్యానీ చేస్తుంటే మనకు ఆ స్మెల్ వస్తే చూడండి నోరు ఊడిపోతుంది కదా. ఇవి మంచిగా మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. ఆల్రెడీ నేను మ్యారినేషన్లో పసుపు వేసాను. ఇక్కడ నేను పసుపు వేసుకున్నా. నేను ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ వాడను. ఒకవేళ మనకు కలర్ కావాలి అనుకుంటే రైస్కి కొంచెం పాలల్లో వేడి చేసి చల్లార్చిన పాలలో కొంచెం పసుపు వేసేసి దాన్ని వేసేసుకుంటే మనకి మంచి ఫుడ్ కలర్ లాగా వస్తుంది. అది మనకి ఆర్గానిక్ ఫుడ్ కలర్గా పసుపు అనేసి కావాలనుకున్నప్పుడు అప్పుడు పసుపు వేస్తాను. ఇంకా వీటి నేను ఆనియన్స్ కొంచెం రోస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది వాటర్ మంచిగా మసులుతూ ఉంది. నేను దాంట్లో ఇంకొకటి మేము మర్చిపోయాను ఇంగ్రీడియంట్ ఏంటంటే, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నదంట. ఏంటి? ఉప్పు. ఏది వేసినా కానీ ఉప్పు వేయకపోతే ఆ వంటకి రుచి ఉండదు కదా. ఉప్పు వేసేసుకున్నాము. నేనైతే దొడ్డు ఉప్పు వేసిన. గ్రేవీ కర్రీస్లోనైతే రాక్ సాల్ట్ వాడతాను, నార్మల్ రైస్లో వేరే సాల్ట్ వాడతాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేటువంటి కొబ్బరి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. మన చేతి దగ్గరలో ఉన్నాయనుకోండి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క వాటర్ అనేటువంటిది సముద్రపు నీరు ఎలా అయితే ఉప్పగా ఉంటుందో అలా ఉండాలి. అప్పుడే ఆ యొక్క బిర్యానీకి మనం వేసిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్కి ఏంటంటే అది టేస్ట్ పట్టుకొని బాగుంటుంది. టేస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో అది ఇంకా రైస్ వాటర్ కొంచెం మరగాలి. వాటర్ మంచిగా మరిగేటప్పుడే రైస్ వేసుకోవాలి. అప్పుడే అన్నం అంటే మంచి పలుకుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం వేసిన మసాలా అంతా మిక్స్ అయిపోయింది. నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కదా చికెను. ఇంకోండి 2 kgs చికెను. దీన్ని మనం ఒక్కసారి కలిపేసామనుకోండి మసాలా అంతా ఈవెన్గా ఉంటుంది. లేదంటే మసాలా అంతా కిందికి పడుతుంది. నీళ్ళు మరగడం స్టార్ట్ అవుతుంది. ఒక 2 minutes అయితే స్టవ్ తగ్గించేసాను. ఆలోపల నేను వేసుకోవాలి కదా. మనం ఇప్పుడున్నటువంటి క్రూషియల్ సిచ్యువేషన్ కానీ మనం ఫస్ట్ టైం ఉండైనా కానీ ప్రతిదాన్ని పొదుపు చేస్తూ వచ్చామనుకోండి, ఒక టైం వస్తే కష్టం వస్తే అది మనకి కష్టంగా అనిపించదు. ఇప్పుడు గ్యాస్ అనేటువంటి కొరతగా ఉందని బాధపడతా ఉన్నాను. మనం ఫస్ట్ నుండి కూడా వండేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు. అదంతా మనము ఈ యొక్క చికెన్కి వేసిన వాటర్ తర్వాత పెరుగు వేసుకున్నాం కదా, ఆ వాటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడే మనకి చికెన్ అనేటువంటిది ఒక 60 to 70% కుక్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంచి కుక్ అయిపోతే పిల్లలైనా కానీ చికెన్ పీస్ బిర్యానీలో ఉన్నటువంటి చికెన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా హ్యాపీగా తింటారు. అంతకుముందు అఖిల్ చికెన్ బిర్యానీలో చేసినటువంటి పీస్ తినకపోయేవాడు అనమాట. కర్రీలో చేసింది మాత్రమే పీస్ పెట్టమంటుండే. ఈ యొక్క బిర్యానీలో ఉన్నటువంటిది రైస్ మాత్రమే తింటుంది. ఇప్పుడు ఇలా చేస్తాను అనుకోండి మంచిగా తింటాడు. మనకు బిర్యానీలోకి ఎన్ని పీసెస్ కావాలని వేసేసుకొని దీంట్లో ఉన్నటువంటి మసాలా మాత్రం దీనికి వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత కర్రీలోకి మనకు కావాల్సిన ఉప్పు కారం వేసుకుంటాం కానీ దీంట్లో వెయ్యం కదా. దీంట్లోకి ఎంత కావాలో ఆ యొక్క గ్రేవీ వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాము. దీంట్లో లెగ్ పీసెస్ వేసినా కుక్ అయిపోతే ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువగా లెగ్ పీసెసే తీసుకొచ్చాను మా ఆయన తీసుకొచ్చేటప్పుడు.
ఈ యొక్క మ్యారినేషన్ చేసిన చికెన్లో స్పూన్ అట్లా పెట్టేసామనుకోండి మళ్ళీ కర్రీలకు వాడుకునేట్టు వాడుకోవచ్చు. ఇదిగో ఇలాంటి బిర్యానీలు చేసేటప్పుడు ఇలాంటి సలాతం లాంటిది వాడుకున్నాం అనుకోండి కింది నుండి మంచిగా అనొచ్చు. అది కింద మంచిగా అడుగు కట్టకుండా ఏదైనా కానీ ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. మూత పెట్టేసుకొని ఏదైనా వాష్ చేసిందనే మళ్ళీ ఒకసారి వాష్ చేసి పెట్టడం అలవాటు అనమాట. ఎందుకంటే మనము సబ్బుతో వాష్ చేసినప్పుడు ఎంతో కొంత సబ్బు అనేటువంటి దానికి ఉండిపోతుంది, లేదంటే డస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. అందుకని కూడా దీంట్లో వాటర్ అనేటువంటి తీసేసి ఫస్ట్ అయితే ఇలా చేతితో తీసుకొని రైస్ స్లోగా వేసుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడో వేసా ఇలా వేసారి పెట్టేసి అన్నము అన్నం అంటే కంపల్సరీ బియ్యం అనేటువంటిది ఎసరు పెట్టి నీళ్ళు ఎసరు పెట్టిన తర్వాత ఇలా నానటువంటి బియ్యం వేసి అన్నం వండుతుంది. అసలు కుక్కర్లో వంట అనేటువంటి తెలియదు. ఎసరు పెట్టినటువంటి అన్నం గంజి పంపినటువంటి అన్నమే అలవాటు అనమాట. ఆ పంపిన గంజిని మంచి బట్టలకు స్టార్చ్ లాగా పెట్టేది. కంపల్సరీ అమ్మ చీరలకైతే గంజి లేకుండా చీర కట్టుకోకపోయేది. అప్పుడప్పుడు గుర్తొస్తుంది మా చిన్నమ్మ వాళ్ళ మనమల్ని ఎప్పుడు మమ్మీని అంటుండే, ఈ అమ్మమ్మ మంచి స్టైల్గా ఉంటుంది, మిగిలిన అమ్మమ్మలు ఎందుకు అట్లా ఉన్నారు అమ్మ, ఎందుకమ్మమ్మ నీలా ఉండొచ్చు కదా మిగిలిన అమ్మమ్మలు అందరూ అని ఇప్పుడు గుర్తొస్తుంది. అలాంటి అదృష్టం అందరికీ ఉండాలి కదా. అది మా పిల్లలు చూసే టైంకి మా అమ్మ నాన్న లేకుండా పోయారు అనిపిస్తుంది. ఇవాళ ఒకసారి ఇప్పుడు ఫ్లేమ్ పెద్దనే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మూత పెట్టేద్దాము. తర్వాత ఇప్పుడు మనం బియ్యం కడిగిన బియ్యంలో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పాడేయకుండా ఒక గిన్నెలో వేసి ఈ యొక్క వాటర్ మొక్కలకు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బియ్యం కడిగిన నీళ్ళు కావచ్చు, పప్పులు కడిగిన నీళ్ళు, చికెన్ కడిగిన నీళ్ళు మొక్కలకి చాలా బలం. అవన్నీ వేస్ట్ వారు సేమ్ వస్తుంది చెప్పండి. ఒక గిన్నెలో వేసేసి తీసుకుపోయి మొక్కలకి వేస్తే మంచి బలం వస్తుంది. ఇక్కడ మన మిద్దె తోటల చెట్టు, మన కిచెన్ తోటల చెట్టు. ఇలా ఎప్పటికప్పుడు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకు పని కూడా ఈజీగా ఉంటుంది. ఎలాగది మనకు ఓన్లీ బియ్యం కడిగి పెట్టిందే కదా, దానికి ఏమి ఉండదు కాబట్టి కడిగేసి వాటర్తో పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం కదా, ఈ కింద పెట్టేద్దాము. ఇదిగోండి ఇలాంటి గిన్నెలు మూతలు తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి. ఇప్పుడు అనుకుంటే ఎలా తీయాలని వస్తుంది. ఒకసారి ఇలా చేతికి మొత్తం వచ్చేసి ఆవిరి చేతంతా కమిలిపోయినట్టు అయిపోయింది. స్టవ్ కొంచెం చిన్న పెట్టేసుకున్నాము. ఇంకా చికెన్లో ఉన్నటువంటి మసాలాతో ఈ చికెన్ మంచి కుక్ అవ్వాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఈ యొక్క గ్రేవీలో ఒకసారి టేస్ట్ చూడాలి, ఇంత మంచి కుక్ అవుతుందో తెలుసా. అసలు మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తాను, చాలా బాగుంది అసలు. ఇదిగోండి ఇలా మంచి కుక్ అవుతుంది కదా చికెన్ కుక్ అయ్యేటప్పుడు దాంట్లో వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ బయటకు రిలీజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి మంచి కుక్ అవుతున్నట్టు. ఇంకా పెట్టేసుకుందాము. అటు అది కుక్ అవ్వాలి, ఇటు ఇది కుక్ అవ్వాలి. రెండు ఎటు కుక్ అయిపోతే ఈజీగా ఉంటుంది. దాంట్లో వేసేసాను కదా మనం మ్యారినేషన్ చేసిన చికెన్. రైస్ చూసాము ఎంతవరకు కుక్ అయిందో. స్టవ్ అయితే బంద్ చేశాను, సరిపోతుంది. ఇదిగోండి ఇలా పలుకుగా ఉంది, ఇంత సరిపోతుంది. తర్వాత రైస్ మీదకి మూత కూడా తీద్దాము. ఆయిల్ మనకి బయటికి మంచిగా రిలీజ్ అయింది చూసారా.
ఇలా రిలీజ్ అవ్వాలి. ఆయిల్ మంచిగా రిలీజ్ అయితే మనకు కరెక్ట్ కుక్ అయినట్టు. చూసారా ఎంత బాగుందో. ఇలా కలర్ఫుల్గా ఉంటే ఆ యొక్క బిర్యానీ టేస్ట్ సూపర్ వస్తుంది తెలుసా. కొంచెం కుక్ అవ్వాలి. మనకు 60% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ఇదిగోండి ఈ స్టేజ్లో మనము కసూరి మేతి వేసుకోవాలి. దేనికైనా కసూరి మేతి ఇలా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వేసుకుంటే బాగుంటుంది. తాలింపులో కొంతమంది వేస్తారు కానీ నేను తాలింపులో ఇలా వేస్తాను. మన తోటలో మనము ఇంట్లో తయారు చేసుకున్నాం అనమాట. మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. బయట దాంట్లో అయితే కాడలు ఎక్కువగా ఉంటాయి, పండు తాకులు ఉంటాయి, గడ్డి కూడా ఉంటుంది. ఇలా వేసి ఒక్క 2 నిమిషాలు మూత పెడదాము. ఒక 2 మినిట్స్ చాలు. ఆ 2 మినిట్స్ అయితే ఈ యొక్క కసూరి మేతి ఫ్లేవర్ ఉంది కదా, ఈ యొక్క కసూరి మేతి ఫ్లేవర్ అంటే చికెన్కి పట్టేసి బాగుంటుంది టేస్ట్. ఇలా మసాలా అంతా మధ్యలో కలిసి అడ్జస్ట్ వెళ్ళిపోతుంది కదా, అందుకని ఇలాంటి ఫ్లాట్గా ఉన్న స్పూన్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనము రైస్ తీయడం కోసం నేనైతే ఈ స్పూన్ను వాడతాను. దీంతో మనము రైస్ ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా రైస్లో ఉన్నటువంటి వాటర్ ఉన్నటువంటిది కిందికి వెళ్ళిపోతుంది. ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇంకా చాలు. చికెన్ పైన రైస్ వేసేసుకుందాం. ఈ యొక్క వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేస్తూ వేసుకోవాలి. చికెన్ పై నుండి రైస్ని వేసుకోవాలి. కొన్నిసార్లు ఏమో లేయర్స్ వైజ్ కూడా చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక ప్యాటర్న్లో చేస్తాను. ఈసారి అయితే ఈ స్టైల్లో చేస్తాను. వాటర్ అయితే వీలైనంత వరకు అంతా స్ట్రెయిన్ చేసేసాను. ఇలా ఒకే దగ్గర కుప్పలాగా కాకుండా మనము కొంచెం చల్లినట్టుగా వేయాలి. చూసారు ఎంత మంచి స్ట్రెయిన్ అవుతుందో. ఇంకొకరితో హెల్ప్ అవసరం లేదనమాట. ఇంతకుముందుకి చేయాలంటే ఎవరొకరు హెల్ప్ అవసరం వచ్చేది. అప్పటి నేను చేశాను అంటే 2 కొనుక్కోవాలనుకున్నా. లాస్ట్ టైం సనత్ నగర్ వెళ్ళినప్పుడేమో తీసుకొచ్చా. దీని ప్రైస్ వచ్చేసి కొంచెం ఉంది, పోలేదు. ఇది మనకు జ్యూసెస్ చేసినప్పుడు యూజ్ అవుతుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. ప్రైస్ లేదు కానీ 300 చేంజ్ ఏమో పడినట్టుంది, కానీ స్ట్రాంగ్గా ఉంది. మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ బూందీ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది. బూందీ అసలు నార్మల్గా వేరే వాటితో తీస్తే హోల్స్లోకి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా పోదు. తర్వాత జ్యూసులు చేసినప్పుడు ఆ జ్యూస్ స్ట్రెయిన్ చేయడానికి వస్తుంది. ఇలా రైస్ బిర్యానీ చేసుకున్నప్పుడు రైస్ని స్ట్రెయిన్ చేయడానికి వస్తుంది. ఆ యొక్క స్టార్చ్ ఉంది కదా, అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసు. ఒకవేళ మనకు వాటర్ తక్కువ ఉంది అనుకుంటే ఇవే వాటర్ వాడుకోవచ్చు. ఇప్పుడు అంతా వేసేసి బ్రౌన్ ఆనియన్స్ ఒక్కటి చేసుకోవాలి. చేస్తాను. ఇదిగోండి రైస్ అనేటువంటి సైడ్స్కి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మంచిగా టైట్గా ఫిక్స్ చేసేసుకోవాలి. చేసేసి దానిపైన మూత పెట్టుకొని దీనిపైన వాటర్ పడి అలా ఉంది. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీనిపైన ఉండి బరువు పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆవిరి అనేటువంటి బయటికి వెళ్ళాలి. దీంట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఓకేనా. ఫైనల్గా బిర్యానీ ఉడికిందా లేదా, పీస్ అనేటువంటి ఉడికిందా లేదా చూద్దాము. అన్నం చూసా మంచిగా ఉడికిపోయింది. పీస్ కూడా మంచిగా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇంకోండి ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. స్టవ్ బంద్ చేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా అన్నం దమ్ అవుతుంది. దీనికి మసాలా అంతా వేసేస్తే ఆ యొక్క వేడికి మంచిగా దమ్ అవుతుంది.